దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు మీడియా సంస్థలు అక్కడ నాతోటి పోటీ చేయదలుచుకుంటున్నాయా, దుద్దిల్ల శ్రీధర్కు ఎదురు లేకుండా చేయాలనుకుంటున్నాయా? ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో 4వ స్తంభంగా చెప్పుకోబడేటువంటి మీడియా రంగం ఒక మామూలు మధ్యతరగతి నుంచి పైకొచ్చి దాదాపు 37 సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక అవరోధాలు, అనేక దాడులను తట్టుకొని ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో నిలబడ్డ నాపైన 22 నెలలైంది అధికారం కోల్పోయి, ఎమ్మెల్యే కూడా లేను, ప్రభుత్వం కూడా లేదు. ఈరోజు కూడా నా మీదనే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దాదాపు 2 రోజుల క్రితం ఏమో దుద్దిల్ల శ్రీధర్కు సపోర్టుగా, అంటే ఆయన తప్ప ఇంకెవరు ఉండద్దనే ఒక ఆలోచనతోటి ఎన్టీవీ ఒక స్టోరీని తయారు చేసింది. ఎన్టీవీ వాళ్ళు ఇంకా కొన్ని మీడియా సంస్థలు గమనించాలి, రాను రాను టీవీలు చూస్తలేరు ప్రజలు, సోషల్ మీడియా వైపే పోతూ ఉన్నారు. యూట్యూబర్లు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఈ విధంగా స్టోరీలు చేస్తూ ఉన్నారు కనుక ఎన్టీవీకి నా మీద ఎందుకు కక్షనో ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. ప్రత్యేకంగా నా మీద కక్షగట్టి దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ పెట్టినారు, నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఆఫ్ ద రికార్డ్ అట, ఆఫ్ ద రికార్డ్. ఇరకాటంలో పడ్డానని డిసైడ్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అది అవుతుందని అనుకుంటూ అటాకింగ్ మోడ్లోకి వచ్చేసారా? పాలిటిక్స్ లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా వంట పట్టించుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా? తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళని కూడా వాడిస్తున్నాడా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం ఏంటి? మంథని నియోజకవర్గం గోదావరి తీరాన్ని ఆనుకుని ఓ మూలన ఉన్న పొలిటికల్ గా ఎప్పుడూ ఇస్తోంది. గత ఏడాదిన్నరగా నెలకోసారి ప్రెస్ మీటు, అప్పుడప్పుడు అలా బయట కనిపించడం తప్ప పెద్దగా క్రియాశీలకంగా లేని మధు ఇప్పుడు సిబిఐ కేసు వల్ల బయటకు రాక తప్పలేదట. ఇప్పుడు ఇంటికే పరిమితం అవడం అంత మంచిది కాదని, యాక్టివ్ అయితేనే ఫలితం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ విధంగా ఎన్టీవీ వారు ఇంకొక టీవీ కూడా, నేను అప్పుడు చాలా రోజుల క్రితం ఒక టీవీ పుట్టమదు కనబడతలేడని, ముఖం చాటేసిండని, ఒక టీవీ అయితే చీకోటి ప్రవీణ్ వారిది ఏదో ఈడీ ఎంక్వైరీకి పిలిచినప్పుడు నా పేరునే ప్రస్తావించడం, నా ఫోటోలు చూపించడము. తర్వాత చీకోటి ప్రవీణ్ ఫోన్లో నా ఒక్క నెంబరే ఉన్నట్టు. ఇవాళ ఫ్రెష్గా ఎన్టీవీ అయితే 10 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు అలా కుటుంబమే గెలిచిందని ఎన్టీవీ సారాంశము. ఇవాళ నేను ఎన్టీవీని అడుగుతున్నా, 8 సార్లు గెలిచారు కదా వాళ్ళు. ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ 5వసారి ఎమ్మెల్యే కదా, 22 నెలలు అయింది కదా. మీ స్టోరీ ఎవరి మీద ఉండాలి? ఆయన మంత్రి అయి ఉండి వాళ్ళ సొంత గ్రామంలో ధన్వాడలో, వాళ్ళ సొంత మండలం కాటారంలో ఒక ఐటీ కంపెనీ పెట్టావు. ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పలేదు. ఇవాళ సొంత గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నాడు. ఏది? ఇందిరమ్మ ఇండ్లల్లో 2 ఇండ్లను పూర్తి చేయలేదు. మీరు స్టోరీలు తయారు చేస్తే ఆ దద్దమ్మ మీద చేయాలి. నువ్వు మంత్రివి అయినావు, 3వసారి మంత్రివి. ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓట్లు 300 కూడా లేవు. వాళ్ళ కుటుంబానికి 3 ఓట్లే ఉన్నాయి. దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు గెలిచి ఏమీ చేయలేదు. దాని మీద స్టోరీ చేయాలా? నా మీద స్టోరీ చేస్తున్నారు. నేను ముఖం చాటేసిందట. ఈడ ముఖం చాటే వీళ్ళ కళ్ళు కనబడుతున్నాయా లేదా నాకు అర్థం కాదు. నేను మంత్రిలో తిరుగుతున్నా. ఇవాళ మహనీయుల విగ్రహాల గురించి ఆయన మాట్లాడారు. నేను మహనీయుల జన్మస్థలాలు, కర్మస్థలాలు సంవత్సరం కాలం పాటు తిరిగిన. అసలు నేను ఈ దేశంలో ఎవరైనా గుళ్ళను తిరుగుతారు, కానీ నేను మహనీయుల జన్మస్థలాలు తిరిగిన, కర్మస్థలాలు తిరిగిన.